హీరో వెంకటేష్ కెరియర్ లో ఫ్లాప్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వెంకటేష్, శోభన ప్రధాన పాత్రలో నటించిన అజేయుడు ఈ సినిమా స్టోరీ రొటీన్ గా ఉండడం వలన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒంటరి పోరాటం, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథనం ఆకట్టుకోలేక పరాజయం పాలైంది. అలాగే వెంకటేష్ డ్యూయల్ రోల్లో నటించిన అగ్గిరాముడు, ఇందులో వెంకటేష్ నటన ఆకట్టుకున్న స్టోరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక వెంకటేష్, నగ్మ, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన సూపర్ పోలీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. అలాగే చిన్నబ్బాయి, శ్రీను, దేవిపుత్రుడు ఈ సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ప్రేమతోరా ఈ సినిమా ఫ్లాప్ అయింది, కానీ సాంగ్స్ హిట్ అయ్యాయి. అలాగే జెమిని, సుభాష్ చంద్రబోస్, ఈనాడు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వచ్చిన నాగవల్లి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది, కూడా ఫ్లాప్ అయింది. అలాగే సైంధవ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొమ్మ తిరగబడింది.